డైలాగ్స్ కూడా ఒకసారి చూసుకుని చెప్పేసాడు చాలా ఈజీగా. కృష్ణ గారి పోలికి వచ్చిందేమోనండి. చాలా ఈజీగా, చాలా తెలివైనవాడు అతను. కదా పేజీలు డైలాగులు చెప్పేసారు కృష్ణ గారు. అసలు మీకు కొన్ని సీన్స్ ఉంటాయి క్లైమాక్స్కి వెళ్ళే కొద్ది ఎమోషనల్ సీన్స్ మీరు చూడండి సార్ థియేటర్లో మీరు. నేను అందుకే అంటున్నాను బయట ఇతను వెళ్ళిపోయే హీరో మధ్యాహ్నం కూడా అన్నారు. ఒక 20-30 years ఉండిపోయే హీరోని ఎందుకు అంటున్నా నేను. మీరు అంతకన్నా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు మధ్యాహ్నం. మహేష్ బాబుతో మీరు చేస్తారంటే నాకు మహేష్ బాబు అక్కర్లేదు నేను అన్నా. నేను తనతో నేను లొకేషన్ లో అది నాకు ఏ సీన్ గుర్తులేదు, సమ్ ఎమోషనల్ సీన్స్ రన్నింగ్ సీన్స్ అవన్నీ ఉంటే జరుగుతుంటే వచ్చిన తర్వాత ఒక రోజు అన్న జేక్స్ నాకు మహేష్ గారితో చెయ్యాలనేది ఇంకా అవసరం లేదు నాకు, నేను మీతో చేశాను అని చెప్పి. అంటే మహేష్ బాబుతో చేద్దాం అని అనుకున్నారా మీరు ఎక్కడైనా డ్రీమ్? ఎందుకు అనుకోరండి, ఎవడనుకోడు కదా అలాట ఇన్ ది సెన్స్. అలాంటి దానికి ఏదైనా ఒక జరిగిందా? అది ఏదైనా నాకు అదేం కదా. RX-100 తర్వాత ఆయన నన్ను అప్రిషియేట్ చేయడానికి పిలిచారు ఒకసారి మహేష్ గారు. పిలిచి ఏమన్నా లైన్ ఉంటే అనుకోండి నాకు ముందు రోజే చెప్పారు అన్నమాట ప్రొడ్యూసర్స్. అప్పుడు వెళ్ళాను, కలవడం జరిగింది. జస్ట్ ఆయన అప్రిషియేట్ చేశారు. ఏమన్నా ఒకటి ఏదో అనుకున్నాం కానీ ఇది కమర్షియల్ది ఏమన్నా ఉంటే రాయండి అని చెప్పి అన్నారు. ఇంకా తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నాకు ఇంకా మొహమాటం కాదు, నాకు మైండ్ వేరే ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాను. నాకు వేరే దాని మీదకి ఉంది. అప్పుడు నేను RX-100 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మహాసముద్రమే చేయాలని కూర్చున్నా నేను. మనం ఎవరి మాట అయినాంగా. అదే బాలకృష్ణ గారు అన్నాడు కదా, అదే మహాసముద్రం చేయాలి అదేం కాదు. దాని తర్వాత మంగళవారం మీదకి వెళ్ళింది మైండ్. మహాసముద్రం ఫ్లాప్ అయింది అంటే ఆడలేదంతా మంగళవారం ఎక్స్పెరిమెంట్లు కదా ఎందుకు అన్నారు అందరూ. లేదు నాకు అదే రన్ అవుతుంది మైండ్ లో స్టోరీ, నేను వేరే చేయలేను. ఇఫ్ ఐ రిమెంబర్ మీరు మంగళవారమే రిలీజ్ చేశారు కూడా. అవును ఐ రిమెంబర్. నేను అన్న మీకు నాకు దాని మీద డిస్కషన్ కూడా జరిగింది. మంగళవారం ఎందుకంటే రిలీజ్ చేస్తున్నారు సినిమాని. మహేష్ బాబుని మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వలేదు, కాంటాక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ మీ స్టేట్మెంట్ మహేష్ బాబు గారు చూసి ఎలా రియాక్ట్ అవుతారండి? హ్యాపీగా రియాక్ట్ అవుతారు. వాళ్ళ అబ్బాయే కదా జేకే. నన్ను ఎవరో అడిగితే ఇంక మహేష్ గారు అంటే ఇప్పుడు గ్లోబల్ సినిమాలు అవి చేస్తున్నారు, అంత పెద్ద సినిమా. సరే మహేష్ బాబు గారు ఏముంది వాళ్ళ అబ్బాయిని ఇస్తే మళ్ళీ చేస్తా కానీ గౌతమ్ ఇస్తే ఏముందని చేయడానికి. అదే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆయన చాలా అంటే నేను 2-3 సార్లు కలిసా. నాకు బయట వాళ్ళు చెప్పడం ఇవన్నీ తను చాలా జోవియల్గా ఉంటారని చెప్పి అందరూ చెప్తారు. ప్లస్ నేను 2-3 సార్లు మాట్లాడే జస్ట్ నాకు నార్మల్గా ఫ్రెండ్తో మాట్లాడేసారు అతను చాలా ఈజీ గోయింగ్ పర్సన్. చాలా మహేష్ గారు భేషజాలు. సో ఎందుకంటే ఫైనల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నాకు ఫస్ట్ లో పెద్ద నేను పట్టించుకోవాలి ఎవరైతే ఏముంది అనే సెన్స్ లోనే ఉంటాయి ఇప్పుడు. కానీ నాకు జేక్స్తో అంటే అంటే రిలేషన్ బిల్డ్ అవ్వడం అంటే నాకు ఈ జర్నీలో తన్ని ఏదో ఒక హీరోలాగా చూడడం కాకుండా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయడం, నేను ఒక బ్రదర్లా నాకు తన మైండ్ నచ్చింది నాకు. ఓకేనా, నేను ఎప్పుడు కూడా మైండే చూస్తా. తన అంటే నాకు అది నచ్చి కనెక్ట్ అవ్వడం. నేను కనెక్టివ్ మీన్స్ అంటే చాలా జోకులు వేస్తా, నేను చాలా నవ్విస్తా, నేను తనతో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటా. అబ్బో నేను బోలెన్ చేసా ఈ సినిమాకి, నాకు అంతా కనెక్ట్ అయ్యి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ రోజు. నేను వెరీ గుడ్. అయితే ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన ఓ పద్ధతి అండి. ఇవాళ మహేష్ బాబు గారి వీడియో మధ్యాహ్నం మాకు ప్లే చేశారు కదా, ఇప్పుడు అది రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలోని వాటిలోని వచ్చిన తర్వాత స్టీమ్ బాగా ఎక్కువైందండి. ఆవిరి బాగా ఎక్కువగా ఉంది, పొగలు వస్తున్నాయి ఆవిరిలోంచి. సో సినిమా మీద ఇప్పటి వరకు ఉన్న ఒక అశ్విని దత్ గారు, అజయ్ భూపతి, కృష్ణ గారు మనోడు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. కానీ మహేష్ బాబు వీడియో ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏదో మహేష్ బాబు ఫంక్షన్కి రావట్లేదు, దేనికి ప్రమోషన్స్కి రావట్లేదు అని కూడా మధ్యాహ్నం కొంతమంది అడిగారు మిమ్మల్ని ప్రెస్ మీట్లో. దానికి ఇది కాంపెన్సేట్ అయిపోయినట్టేనా? మహేష్ బాబు గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, మహేష్ గారు అయితే ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అయితే మీరు మనం ఇంక పెట్టట్లే మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఓకేనా, కానీ మీరు స్టీమ్ అయిపోయి బాగా హైప్ వచ్చింది, లేకపోతే ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి అన్నారు చూసారా, నేను ముందే ఊహించా.
నాకు అందుకే నేను కమర్షియల్ అంటున్నాను, నేను కమర్షియల్గానే వెళ్ళాలి ఇటువంటి హీరోలతో. ఓకేనా? అన్ని సినిమాలు అందరూ చేయలేరు. ఓకే, అన్ని స్టోరీలు అందరితో చేయకూడదు. మీకు అర్థమైందా సార్? నాకు ఇది ఫైనల్ వచ్చేసరికి ఇది ఖచ్చితంగా వస్తుంది అని నేను ముందు అనుకున్నప్పుడే నేను ఊహించి నేను సెట్లో కూడా నేను చెప్తున్నాను కదా, జేక్స్ ఫస్ట్ సినిమా చేస్తున్న హీరో చేయాల్సిన సినిమా కన్నా ఇది చాలా పెద్ద సినిమాలో ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. సేమ్ టైం ఒక కొత్త కుర్రోడు చేయాల్సిన క్యారెక్టర్. బాగుంది. మీకు అర్థమైందా సార్? బాగుందా? కాంట్రాస్ట్ బాగుంది. ఒక కొత్త కుర్రోడు చేయాల్సిన క్యారెక్టర్ నే ఒక పెద్ద సినిమా పెద్ద హీరో చేసి ఆ ఫీల్ వస్తుంది అంటున్నాను మీకు. ఆ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ. అందుకే నేను అన్న కమర్షియాలిటీ నేను ఊరికే యూజ్ చేయట్లే. నేను కూడా కొత్త ఈ జానరు. మీకు అర్థమైందా అండి? ఇప్పుడు నేను కూడా కమర్షియల్ పాయింట్ ఎత్తుకుని చేయడం ఫస్ట్ కదా, అన్ని ఎక్స్పెరిమెంట్లే నేను చేసిన. అదే అంటున్నది. అండ్ మహేష్ గారిది అయితే నాకు తెలిసిన వరకు అయితే ఆయన వారణాసి అనేది యూనో అంటే మనకి చూపించడం కోసం. రాజమౌళి గారు అంటే మనకి ఇదేం కాదు, గ్లోబల్ సినిమా చేస్తున్నారు. అది మన తెలుగు హీరో, మన డైరెక్టరు తీస్తున్నారు. ఆయన నేను ఒకసారి ఫోన్ చేసినప్పుడు చెప్పారు ఆయన రీసెంట్గా నాకు, నేను రాలేకపోతున్నందుకు కారణం కూడా నాకు చెప్పారు. తను అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కమిట్మెంట్స్ ఉంటాయి చూసారు, ఒక డైరెక్టర్కి హీరోకి. మహేష్ గారు 100% డైరెక్టర్స్ హీరో. అది మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కమిట్మెంట్స్కి ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నారు. లేకపోతే నాకు చాలా మంది చెప్పు దాని ప్రకారం రమేష్ బాబు గారు అంటే అన్నయ్య అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. అవునండి, చాలా ఇష్టం. నాకు జేకే కూడా చాలాసార్లు చెప్పాడు. ఎవరు మన జయకృష్ణ కూడా చాలా సార్లు మేము మాట్లాడుకుంటాం, చాలా సార్లు చెప్పారు. జేక్స్ అన్న కూడా చాలా ఇష్టం. ఓకేనండి. కానీ ఆయన కమిట్మెంట్స్ వేరేగా ఉన్నాయి. ఫ్యాన్స్ ఏమో ట్విట్టర్లో చాలా మంది అడుగుతున్నారు నన్ను. నిన్నటిదాకా కూడా అడిగారు నన్ను, అన్న మహేష్ అన్న వస్తారా. ఈరోజు బయట ఇచ్చారు, అందరూ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొత్తం ట్విట్టర్ అంతా గగ్గోలు మామూలుగా లేదు, ఆడియన్స్ కానివ్వండి వాళ్ళు ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మా మహేష్ గారు ఎందుకు రాలేకపోయారు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా హ్యాపీ. కేవలం వారణాసి దాని మీదే వాళ్ళ మైండ్ అంతా ఉంది. అవునండి, అదే లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ మేకింగ్ అంటే వాళ్ళకి ఇది కూడా ఉంటుంది కదా కొంచెం, అంటే బయట కూడా వెళ్ళకూడదు, ఏదో ఉంటాయి సంథింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ అయ్యి ఉంటాయి కదండి. వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు. అదేలేండి, ఎందుకంటే అవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు జయకృష్ణ గురించే మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు మన జానర్స్ మామూలుగా ఒక ఫ్యామిలీ డ్రామా కానీ, కామెడీ ఎంటర్టైన్మెంట్ కానీ, లేకపోతే కమర్షియల్ మసాలా కానీ, డిష్రూమ్ సాంగ్స్ అంతా అది కానీ, లేకపోతే ఏదైనా కంప్లీట్గా ఒక ఆఫ్ బీట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా. ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పుష్ప కానీ, లేకపోతే ఇప్పుడు ఇంకొక సినిమా కానీ, అన్ని కొత్త మారుతున్నాయి కదా. జయకృష్ణ ఈ సినిమా తర్వాత ఏ కైండ్ ఆఫ్ సినిమా, ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుందని మీకు ఎక్కడైనా ఒక ఆలోచన వస్తే నేనైతే ఏదైనా ఒక ఇంటెన్స్ గ్యాంగ్స్టర్ డ్రామా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అవునా? ఇంటెన్స్ ఎరగదీస్తాడు అసలు, మామూలుగా భలే చేస్తాడు అసలు. ఓకే, మన దాంట్లో ఎమోషన్స్ చెప్తున్నాను కదా మీకు, అదిరిపోతాయి కొన్ని డైలాగ్స్. నేను ఎలా రాసుకుని ఏ మూడ్ లో చెప్పినా దింపేశాడు. మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం ఇంకా కొంచెం ఇంకా బార్ రైస్ చేసి రాసి ఉంటే బాగుండేదేమో, కుర్రాడు ఎంత బాగా? నో, నేను కావాలంటే జేక్స్ మనం ఇంకోటి చేద్దాం అన్నాడు ఒకసారి, చేసేద్దాం అన్నా నేను. అప్పుడు పెంచుతానేమో కానీ ఇప్పుడైతే అనిపించలేదు. ఇప్పుడు ఎందుకంటే నేను ఆల్రెడీ చేసిందే చెప్తున్నాను కదా, చాలా పెద్ద హీరో చేసిన దానిలో ఉంటది ఇందాక అన్నాను కదా. అంటే నాకు నేను విన్నది చెప్తున్నానండి, మీ యూనిట్ నుంచి నేను విన్నది. ఒక్కడు సినిమాకి అప్పటికే 2 సినిమాలు అయిపోయాయి మహేష్ బాబుకి. ఒక్కడి సినిమాలో మహేష్ బాబు ఎంత ఇంటెన్సిఫైడ్ గా కనిపిస్తాడో అలాగా
ఫస్ట్ సినిమాలోనే జయకృష్ణ అలా కనిపిస్తున్నాడు అనే ఒక మాట విన్నానండి. ఎంతవరకు మీరు ఏకీభిస్తారు? యా డెఫినెట్లీ. తను యాక్చువల్లీ నాకు యూనిట్లో కూడా వాళ్ళ టీం అది కూడా అన్నారు, ఇది అసలు హీరో ఫస్ట్ సినిమా కాదు, ఏదో 4-5 సినిమాలు చేసిన హీరోకి పడాల్సిన సినిమా ఇది అని కూడా అన్నారు నాతో. అవునా? నేను అలా తీసుకెళ్ళాను మూవీని. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.